ఓం నమ శివాయ. భక్తులందరికీ శుభోదయం. కార్తీక మాసం చివరి సోమవారం గురించి మనం శివుని గురించి ఒక మంచి విషయాన్ని తెలుసుకుందాం. శివుడు తపోదీక్షలో ఉన్నప్పుడు దేవేంద్రుడు తపభంగం చేస్తాడు. ఆ కోపంతో శివుడు కీర్తిముఖుడు అనే ఒక రాక్షసుని ఉద్భవిస్తాడు. ఆ రాక్షసుడు దేవేంద్రుని సంహరించడానికి వెళ్ళగానే దేవేంద్రునికి ఆ విషయం తెలిసి శివుని పాదాలపై పడి క్షమాపణ కోరుకుంటాడు. అప్పుడు దేవేంద్రుని శివుడు క్షమిస్తాడు. అప్పుడు కీర్తిముఖుడు అంటాడు, నన్ను ఆయన వధించడానికి నన్ను జన్మనిచ్చావు తండ్రి, మరి నా జన్మ కర్తవ్యం ఏంటి, నేనేమి చేయాలి అనగా, తనని తానే నిన్ను నువ్వే తినేసేయి, నువ్వు ఎందుకంటే ఇంద్రుడిని తినడానికి నేను సృష్టించాను, తను నన్ను క్షమాపణ కోరాడు కాబట్టి నువ్వు నిన్నే తినేసుకో అని శివుడు కీర్తిముఖునికి చెప్తాడు. కీర్తిముఖుడు తన శరీరాన్ని తనకు తానే తినేస్తాడు. చివరిగా తన తల మిగులుతుంది. ఈ తల ఏం చేయాలి స్వామి, తలతోనే అన్ని తిన్నాను కానీ తలని ఎలా తినాలి అంటే, ఈ తల ఎవరైతే తన గుమ్మం పైన పెట్టుకుంటారో వారి ఇంటికి కలిగే నకారాత్మక శక్తులని, దుష్ట శక్తులని నువ్వు తినేయాలి అని చెప్తాడు. ఆ రోజు నుంచి ప్రతి దేవాలయం పైన, ప్రతి శటగోపురాల పైన, ప్రభల పైన కీర్తిముఖుని ముఖం ఉంటుంది. మీరు కూడా తన గుమ్మాల పైన, ఇంటి గుమ్మాల పైన, మొదటి ద్వారం పైన కీర్తిముఖుని విగ్రహాలు కానీ ముఖాన్ని కానీ పెట్టుకోవడం వల్ల నకారాత్మక శక్తులు నశిస్తాయి. ఓం నమ శివాయ. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికాలాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ నమః శివాయ.